సంగారెడ్డి జిల్లా శివంపేట వద్ద ఉన్న ఏబీఐఎన్ చార్మినార్ బీర్ పరిశ్రమ వర్షాకాలం నెపంతో రసాయనాల నీటిని నేరుగా మంజీరా నదిలోకి వదులుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కలుషిత వ్యర్థాల వల్ల నది నీరు రంగుమారి దుర్వాసన వస్తుండటంతో పశువులు, పక్షులు, జలచరాల మనుగడతో పాటు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి పరిశ్రమపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేకపోతే భారీ ఆందోళనలు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. మీరు కంప్లైంట్ ఇచ్చిగా మరి చర్యలు తీసుకోలేదా? మరి ఇప్పుడు మేడం దగ్గర పోదామనుకుంటాం, మేడం దగ్గర ఇప్పటికి ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు ఇంత దుర్గంధ వాసన వచ్చినాక ఒకటి కంపెనీ ఇది వర్షం నీళ్ళు అని చెప్పి మేనేజ్మెంట్ బుకాయిస్తుంది అంటే దీనికి కనీసం అర్థం చేసుకోవాలి. మీరే విలేకరులు దాన్ని చూడాలి. ఇది వాసన వస్తున్నాయి కెమికల్ వర్షం నీళ్ళని కంపెనీ కార్మికులకు రెచ్చగొట్టి పంపిస్తారు. ఈ కంపెనీ కార్మికులు మేము ఒకటే అంటున్నాం, ఆయన వర్షం నీళ్ళు అయితే పంపించుకోండి, మాకు సంబంధం లేదు, అభ్యంతరం లేదు. వర్షం నీళ్ళు అయితే మాకు మురికి నీళ్ళు కాకపోతే వ్యర్థ జలాలు కాకపోతే పంపించుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ వ్యర్థ జలాలు పంపించుకుంటా మంచిగా పొల్యూషన్ చేస్తున్నామని మా వాదన. ఈ వాసన కూడా వస్తుంది. మేనేజ్మెంట్ ఒకటే అడుగుతున్నాం, ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ నీళ్ళు అనేది వ్యర్థ జలాలా కావాలి? వ్యర్థ జలాలు కాకపోతే వాసన ఎందుకు వస్తాయి? ఇలాంటి కలర్ మారి నీళ్ళు ఎందుకు ఉంటాయి? కంప్లైంట్ ఇచ్చిగా మరి చర్యలు తీసుకోలేదా? మరి ఇప్పుడు మేడం దగ్గర పోదామనుకున్నాం, ప్రిన్సిపల్ మేడం దగ్గర ఇప్పటికి ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు ఇంత దుర్గంధ వాసన వచ్చినాక ఒకటి కంపెనీ ఇది వర్షం నీళ్ళు అని చెప్పి మేనేజ్మెంట్ బుకాయిస్తుంది అంటే దీనికి కనీసం అర్థం చేసుకోవాలి. నువ్వు ఖాళీ బాటలు చూసుకో, ఎంపీ బాటలు తెచ్చినా మేము ముంగట శాంపుల్స్ సేకరిస్తున్నా, ప్రైవేట్ ల్యాబ్కు పంపిస్తాం. సర్టిఫైడ్, అది కూడా సర్టిఫైడ్ ప్రైవేట్ ల్యాబ్. దీంట్లో కనుక సంబంధించిందా? మేము ముంగటే ఎంత దుర్గంధ వాసన వస్తుంది. దీన్ని కంపెనీ యాజమాన్యం కార్మికులకు రెచ్చగొట్టి వర్షం నీళ్ళు అని చెప్తున్నది, బుకాయిస్తున్నది. మంచిగా పొల్యూషన్ చేస్తున్నామని మా వాదన. ఈ వాసన